హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగే ఇక్కడ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ నైట్ వరకు కూడా వ్లాగ్ అయితే ఉంటుంది. వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక ఒక్కసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి అబ్బా. నచ్చితేనే ప్లీజ్ కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడ అయితే ముగ్గు వేస్తున్నాను అనమాట. చాలా రోజులు అవుతుంది ముగ్గుతో ముగ్గు వేసి. అంటే మామూలుగా చాక్ పీస్తో అలా గీసేస్తూ ఉన్నాను, కానీ ఇంకా ఈరోజు ఫ్రైడే కదా అందుకని చెప్పేసి ఇంకా ముగ్గుతో అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఈ రోజు నుంచి పిల్లలకి హాలిడేస్ అయితే స్టార్ట్ అండి. ఇంకా మామూలుగా ఉండదు ఈ రోజు నుంచి. ఇంక ఇంట్లో అయితే రచ్చరచ్చేనమాట. వాళ్ళు గోలా నేను అరవడం సరిపోతుంది ఇక మా ఇంట్లో అయితే. ఇంకా తులసమ్మ వారి దగ్గర కూడా అలా చిన్న ముగ్గు అయితే వేసేసాను. ఇంకా ఈ రోజు ఏంటో కొంచెం మూడ్ ఆఫ్ గా ఉందన్నమాట. ఇంకా అందుకని పూజ చేసుకుందాంలే అలా ఇంట్లో అనేసి అనుకుంటున్నాను. అందులో శుక్రవారం కదా అందుకని చెప్పేసి ఇంక ఇవాళ నుంచి పిల్లలకి హాలిడేస్ కదా. ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కూడా ఒకేసారి చూస్తున్నాను అనమాట. ఈ కావాల్సినవి దీపారాజన చేయడానికి అయితే ఇవి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఫ్రెష్ అయిపోయి వచ్చాను అనమాట. ఇంకా అవి కడిగేసి ఇక్కడ ఇదేంటంటే రాగి దోశ పిండి అండి. నేను మామూలుగా మీకు మొన్న ఒక వ్లాగ్ లో రాగి పిండి అయితే చూపించాను కదా. ఇది ఆ దోశ పిండేనమాట. అయితే మొన్న ఒక 2-3 డేస్ అలా తిన్నాము. కొంచెం అలా ఉండిపోయింది అనమాట. కొంచెం ఇంకా దోశలు ఎటు సరిపోవు, ఏదో ఒక రోజు పునుగులు ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా ఉంచేసాను. మామూలుగా రాగి ఇడ్లీ రాగి దోశ అయితే తింటూ ఉంటాం కదా. బట్ రాగితో పునుగులు చేయడం, ఈ రాగి పిండితో పునుగులు చేయడం నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. అసలు ఎలా వస్తాయి, ఇది కూడా దోశ పిండే కదా, ఎలా వస్తాయో ఏంటో అని చెప్పేసి ఇవాళ ఫస్ట్ టైం ట్రై చేశాను. కానీ పునుగులు టేస్ట్ అయితే నిజంగా అబ్బా చాలా చాలా బాగున్నాయి అనమాట. నార్మల్ పునుగుల కంటే కూడా నాకు ఈ పునుగులే నచ్చాయి నిజం చెప్పాలి అంటే. ఒక్కసారి ఎప్పుడన్నా మీకు కూడా ఇడ్లీ పిండి అయినా పర్లేదు, దోశ పిండి అయినా పర్లేదు, ఒకసారి మిగిలితే ట్రై చేయండి. ఇక్కడ నాకు సుమారుగా 1.5 కప్ ఏమో దోశ పిండి ఉందనుకుంటా. దానిలో ఒక కప్పు వరకు దగ్గరకు ఒక కప్పు కొంచెం ఒక 2 స్పూన్స్ ఎక్కువే గోధుమ పిండి కలిపేసేసి అలా మిక్స్ చేసేసి కొంచెం ఏంటంటే వంట సోడా ఉంటది కదా, అది కొంచెం గోధుమ పిండి వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి అలా బాగా బీట్ చేసేసుకొని కాసేపు అలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇంకా పిండి కలిపేసి కొంచెం సేపు పక్కన పెట్టేస్తే వంట సోడా వేసాం కాబట్టి కొంచెం మనకి పునుగులు బాగా వస్తాయి అనమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసేసి ఇంకా ఆయిల్ హీట్ అయ్యే లోపు ఇక గబగబా పూజ చేద్దాంలే అని చెప్పేసి ఆయిల్ మరీ హీట్ అయితే ఇక తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. సో ఇంకా అందుకని ఇంకా ఆయిల్ హీట్ అవుతా ఉంటది. ఈ లోపు ఇంకా కిందకి వచ్చి ఇలా పువ్వులు అయితే కోసుకుంటున్నాను అనమాట. ఈ నందివర్ధన పువ్వులు అయితే చాలా బాగా కాస్తున్నాయి అనమాట. చెట్టుకు కూడా చూడడానికి చాలా బాగుంటున్నాయండి. మామూలుగా మందార పువ్వులు అవి ఉంటాయి కాబట్టి ఎర్ర మందారాలు ఎందుకో గాని కొంచెం తక్కువ కాస్తున్నాయి. పింక్ కలర్వి చిట్టి మందారాలు ఉంటాయి కదా, అవి మంచిగా కాస్తున్నాయి అనమాట. ఇంకా అవను ఈ నందివర్ధన పూలు అయితే ఇంకా కోసుకున్నాను అనమాట పూజ కోసం అని. మామూలుగా ఇంకా శనివారము అలా పూజ చేసుకునేటప్పుడు అయితే తులసి దళాలు కూడా, అంటే మేము పూజ చేయని తులసం అయితే ఉందన్నమాట. కింద తులసి మొక్క ఒకటి. సో ఇంకా అసలు పూజ చేయం అని చెప్పాను కదా, కింద పైకి వచ్చిన తర్వాత నేను పెట్టుకున్నాను. కానీ ఇంకా కింద అయితే అలా ఒక తులసి మొక్క ఉంది. సో అప్పుడు ఆ తులసి దళాలు కూడా కొన్ని కోసుకొస్తా. కానీ ఇవాళ ఫ్రైడే కాబట్టి ఫ్రైడే కానీ మంగళవారం కానీ మనం ఏ తులసి మొక్క నుంచి కూడా తులసి ఆకులు అయితే అసలు కొయ్యకూడదంట. ఇంక అందుకని ఇంక ఇవాళ ఓన్లీ పువ్వులతో ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. అండ్ ఇంటి నిండా కూడా కొంచెం అలా పసుపు నీళ్ళు జల్లుకున్నాను అనమాట. ఏమన్నా అంటే మామూలుగా నిత్య పూజే కానీ ఇంకా ఏమో అలా కొంచెం ఏదన్నా క్లీన్ చేయకపోతే అలా కొంచెం పసుపు నీళ్ళు కొడితే శుద్ధ అవుతుంది అనేసి అంటారు కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలా కొంచెం పసుపు నీళ్ళు అయితే జల్లేసాను అనమాట. ఇంకా తర్వాత సింపుల్ గా అలా తులసమ్మ వారి దగ్గర దీపం అయితే పెట్టలేదు, కానీ పువ్వులు అవి పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు వేసి కడ్డీలు అవి పెట్టుకున్నాను. ఇంక ఇంట్లో అయితే చక్కగా దీపారాధన చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఆయిల్ హీట్ అయింది, పొగలు వచ్చింది, స్టవ్ ఆఫ్ చేశాను, మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేశాను అనమాట. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగడం కామనే కదా. ఆయిల్ హీట్ అయ్యే లోపు ఇంకా గబాలన చేద్దాంలే అనేసి అనుకున్నాను. అందులో నేను కొంచెం ఆయిలే పోసాను అనమాట. ఎందుకంటే ఆ కంటైనర్స్ లో ఉన్న ఆయిలే పోసాను, వేరే ప్యాకెట్ సీల్ చేయడం ఎందుకులే, ఇది వాడేద్దాము అని చెప్పేసి. ఇంకా అలా కొంచెం ఆయిలే కాబట్టి త్వరగా హీట్ అయిపోయింది. ఇంకా పల్లీలు పచ్చిమిర్చి అవేంటంటే మామూలుగా నేను ఈ ప్యాన్ లోనే ఫ్రై చేస్తాను కాబట్టి ఇంకా అవి ఫ్రై చేసి ఆయిల్ వేయాల్సింది. కానీ ఇంకేంటంటే ఆ పచ్చిమిర్చి పల్లీలు ఇంక ఇక్కడ ఫ్రై చేద్దాంలే ఆయిల్లో వేసేసని ఇంక ఈ రోజు అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేస్తాను. నార్మల్గా అయితే నేను పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై చేయడానికి ఆయిల్ వేయను.
ఇంకా కానీ ఇంక ఈరోజు ఆయిల్ ఉంది కదా! ఇంకా పచ్చిమిర్చి ఏంటంటే కట్ చేయకుండా వేసేసరికి టాప్ టాప్ అని పేలుతున్నాయి. అందులో నేను వేసింది 2 అనమాట. సో, అది ఇంకా అవి పల్లీలు, పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకొని ఒక మిక్సీ జార్‌లోకి తీసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే కొంచెం కొంచెంగా ఇలా పిండి తీసుకొని మామూలుగా ఇంకా మనం చిట్టి పునుగులు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకోవడమేనండి. అసలు నిజంగా చాలా బాగున్నాయన్నమాట. టేస్ట్ అయితే వేడి వేడిగా తింటే క్రిస్పీగా చాలా బాగున్నాయన్నమాట. నాకైతే బాగా నచ్చాయి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవడమే. కొంచెం చూసుకొని ఫ్రై చేసుకోండి. మరీ డార్క్ కలర్ చేంజ్ అయిపోతే బాగుండదు. ఎందుకంటే రాగి కదా! మామూలుగానే మనకు కొంచెం కలర్ డిఫరెంట్‌గా ఉంటది. సో, కాబట్టి కొంచెం చూసుకొని మంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే అసలు వేడి వేడి పునుగులండి. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే నాకంత బాగా నచ్చాయన్నమాట. ఒకసారి మామూలుగా ఇడ్లీ, దోసే కాకుండా ఇలా కొంచెం పిండి మిగిలిపోయినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశానని చెప్పాను కదా! చాలా బాగొచ్చాయి. ఇంకక్కడ పునుగులైతే మంచిగా డీప్ ఫ్రై చేసేసుకున్నాననమాట. ఇంకిక్కడైతే పల్లీలు ఇవి ఫ్రై చేసుకున్నాను కదా! ఇందులో కొంచెం పుట్నాలు వేసుకొని, ధనియాలు, జీలకర్ర టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, వెల్లుల్లిపాయలు వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని చట్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను. అంతేనండి. రాగి పునుగులు, ఇంకా పల్లి పుట్నాల చట్నీ అయితే రెడీ అనమాట. యాక్చువల్‌గా 2 డేస్ నుంచి వేద్దాం అనుకుంటున్నా ఈ పునుగులు. కానీ 2 డేస్ పిల్లలైతే స్కూల్‌కెళ్తున్నారు కదా! ఇంకా పొద్దున్నే డీప్ ఫ్రై ఐటెమ్ ఇవ్వడం ఎందుకులే బ్రేక్‌ఫాస్ట్‌గా అని చెప్పేసేసి ఈ రోజు కోసం వెయిట్ చేశాననమాట. ఈవినింగ్ స్నాక్ ఏమో ఏదో ఒకటి తింటూ ఉన్నారు. ఫ్రూట్స్ అలాగా ఏదన్నా మిల్క్ షేక్ చేయడము అలాగా తాగుతూ ఉన్నారు. ఇంక అవ్వట్లేదనమాట. ఇంక ఈరోజు దీనికి ముహూర్తం ఉందనుకుంటా. అందుకే ఇంక ఈరోజైతే ఇలా పునుగులుగా చేసేసాను. ఇంక పిల్లలకైతే ఇచ్చేసాను. వాళ్ళు కూడా చక్కగా తిన్నారు. ఇంకా అబ్బా! ఏం పని లేదా నీకు? చేసేదే బట్టలుగా అవుతున్నావు మళ్ళీ. ముగ్గబ్బాయి అది. ముగ్గు అట్ట తొక్కకూడదురా. అది పిల్లలతో అలా ఉంటదండి. ముగ్గు వేస్తే మెయిన్‌లీ మా చిన్నోడు అస్సలు ఉంచడనమాట. అదేందో ఆడుకునేదైనట్లు అటు ఇటు తిరగడం, ఆడడం, జారడం అట్లా చేస్తా ఉంటాడు. అందుకే నాకేమో ముగ్గుతో వేస్తేనే ఇష్టం చాక్ పీస్‌తో కంటే గూడా. ముగ్గుతో ఏస్తేనే చక్కగా కనిపిస్తదనమాట తెల్లగా. కానీ ఇంక పిల్లలు ఉంచట్లేదులే అని ఈ మధ్య ఒక్కొక్క రోజైతే అసలు వెయ్యను గూడా వెయ్యట్లేదనమాట. చాక్ పీస్‌తో వేస్తున్నాను. ఒక్కొక్క రోజు వెయ్యను గూడా వేయట్లేదు. ఈ రోజు శుక్రవారం కాబట్టి ఇంక అలా ముగ్గుతో వేశాననమాట. ఇంక వాడేమో కాసేపటికి బ్రేక్‌ఫాస్ట్ తిన్నాము అలానే కాసేపు బయట కూర్చుందాంలే అనొస్తే ఇంక వాడైతే అలా తుడిపేసాడనమాట. సో, అది. ఇంక తర్వాతయితే ఇక్కడ లంచ్‌లోకని జెప్పేసేసి పప్పయితే చేస్తున్నానండి. టమాటా పప్పయితే చేస్తున్నాను. ఈరోజు పొద్దున్న పూజ చేసుకున్నాను గదా! ఇంక అందుకని శనివారం అనుకున్నాననమాట. మామూలుగా శుక్రవారాలు చాలా తక్కువ చేస్తాను. ఈరోజు ఇంకా మూడ్ ఆఫ్‌గా ఉంది అని చెప్పేసి కొంచెం ఆ ప్రశాంతత కోసం పూజ చేసుకున్నాను. ఇంక పూజ చేసేసరికి ఈరోజు శనివారం అనుకోని ఎక్కువ శనివారమే పప్పు చేస్తా అనమాట నేను. ఇంకా నార్మల్‌గా వీక్ డేస్‌లో ఇడ్లీ చేసుకున్నప్పుడు అలాగా సాంబార్ అది కాస్తూ ఉంటా అనమాట. ఇక్కడైతే ఇంక మా వారు ఉప్పు చేప కూడా ఫ్రై చేయమన్నారు. ఇంక ఈరోజు శుక్రవారమే కదా! అని అప్పుడు గుర్తొచ్చిందనమాట. ఇంక ఉప్పు చేప తెచ్చాను గదా! అవి కూడా ఫ్రై చెయ్యంటే ఇంకా అవి ఇక్కడ కొంచెం అలా ఎప్పుడు తినలేదండి. నాకు ఉప్పు చేపకి, ఎండు చేపకి తేడా ఏంటో అర్థం కాలేదు. ఇలా పీసెస్‌గా వాళ్ళే కట్ చేసి ఇచ్చారనమాట. అయితే 2 ఒకేలా ఉన్నాయి గదా! దీనికి దానికి తేడా ఏంటి అనేసి అనుకున్నాను. ఇంకా ఆయిల్‌లో వేగేటప్పుడు కానీ, తినేటప్పుడు టేస్ట్ కానీ, తినేటప్పుడు ఉప్పు చేప అంటే ఇంక ఉప్పగానే ఉంటది గదా! ఉప్పగా ఉందనమాట. అండ్ ఆయిల్‌లో ఫ్రై అయ్యేటప్పుడు గూడా మామూలుగా ఎండు చేపకి ఒక స్మెల్లొస్తది. ఈ ఉప్పు చేపకి ఇంకో స్మెల్లొచ్చిందనమాట. ఆహో! ఈ అప్పుడు అర్థమైంది వీటిలో గూడా కొంచెం తేడా ఉందిలే అని చెప్పేసేసి. ఇంకిక్కడైతే ఉప్పు చేపని అలా వాటర్‌లో అయితే వేసేసాను. నేనెప్పుడు తినలేదు ఎలా ఉంటాయో అని చెప్పి. ఇంక పిల్లలు గూడా తినరనమాట. మా చిన్నోడు తిన్నాడు గానీ, మా వాసవిక అసలు ముట్టనే ముట్టలేదు. అందుకని ఇక్కడ ఒక 7 పీసెస్ అలా వేసాననమాట. మా పెద్దోడు ఎటు తినడు వాడి గురించి నాకు తెలుసనమాట. ఇంకా నేను గూడా ఒకటి అలా టేస్ట్ చేద్దాము. ఇంక మిగిలినయన్నీ మా వారికి, మా సన్నగాడికేననమాట. వాడు గూడా ఒకటో ఏమో తిన్నాడు అంతేలెండి. ఇంకిక్కడ వేడి నీళ్ళలో వేసేస్తే పైన వైట్ కలర్‌లో ఉంటది కదా! మనకదంతా గూడా వచ్చేస్తది. అలా తర్వాత ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత ఆయిల్‌లో వేసి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడమేనండి. ఆల్రెడీ ఉప్పు ఉంటది కాబట్టి ఇంక ఉప్పు వేసే పని లేదు. కొంచెం కారం వేసుకుంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుద్దనమాట. సో, అలాగా ఇంకా పప్పులోకి ఉప్పు చేప అయితే నంచుకొని తిన్నాం ఈరోజు. మామూలుగా పప్పుచారు, ఉప్పు చేప అంటారు కదా! కానీ ఇంకా పప్పుచారు చేయలేదు ఈరోజు పప్పు చేశాను. ఇంకా అలా దానిలోకి ఉప్పు చేప అయితే ఫ్రై చేశాను.
పర్లేదు బానే ఉన్నాయన్నమాట. పప్పులోకైనా కూడా. సో, ఇంక అలా ఆఫ్టర్‌నూన్ అయితే మంచిగా లంచ్ చేసేసామండి. ఇంకా తర్వాత ఇక్కడేంటంటే ఇంట్లో వాటర్ మిలన్ ఉందన్నమాట. ఇంక మా చిన్నోడు కొయ్యి, కొయ్యి అని చెప్పేసి గోల. నేనేమో కాసేపు అలా పడుకున్నాను. ఇంకా మా వారైతే అలాగ పీసెస్‌గా కట్ చేసి ఇచ్చారన్నమాట. ఇంక అలా పెట్టేస్తే ఇంక నేను కూడా లేచి ఒక పీస్ అలా అయితే తినేసాను. ఈ మధ్య ఏంటో ఫోర్ హెడ్ మీద కొంచెం పింపుల్స్ అవి వస్తున్నాయి. అంటే ఇంకా ఆడవాళ్ళం అన్నాక పింపుల్స్ అవి రాకుండా ఎట్లుంటాయిలెండి. ఇంకా అందుకు కొంచెం ఎండాకాలం గదా! ఫ్రీక్వెంట్‌గా ఫేస్ వాష్ చేసుకోవడము, ఏవో ఒకటి కొంచెం కూల్ వాటర్‌తో కడుక్కోవడం అలా చేస్తూ ఉంటే కొంచెం ఎంత కేర్ తీసుకున్నా అవి రావాలి అనుకుంటే వాటికి టైం వస్తే వస్తాయిలేండి కానీ, బట్ మనం కూడా కొంచెం కేర్ అయితే తీసుకోవాలి కదా! సో, అలా చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ మొన్న మా వారు ఒక శారీ తీసుకొచ్చారు కదా! ఆ శారీ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వలేదండి. ఇక మా వాళ్ళ ఫ్రెండ్‌తో అడిగి స్టిచ్ చేయిస్తానని చెప్పాను కదా! ఇంకా గుంటూరు పంపిస్తున్నాను అనమాట. ఇంకా పనిలో పని నా దగ్గర కొన్ని శారీస్ ఉంటే, ఇవైతే అంత అర్జెంట్ లేవులే అప్పటికప్పుడు కుట్టిచ్చమని చెప్పేసేసి ఇంక ఇవి కూడా పంపించేస్తున్నాను అనమాట. ఇంకా 2 చీరలైతే ఉన్నాయి. అవి ప్రస్తుతానికి అలా పెండింగ్‌లో ఉంచేసాను. ఈ 3 చీరలు పెట్టుబడి చీరలేననమాట. ఇంకా మనం కొనుక్కున్నవేం కాదు. అది మాత్రం ఇంకా మా వారు తీసుకొచ్చారు. దాంతో పాటు ఈ 3 చీరలు కూడా వేసేసిస్తే ఇంకా నిదానంగా అయినా ఎప్పటికన్నా సరే ఇక కుట్టిస్తారులే అని చెప్పేసేసి అది మాత్రం ఇంకా రేపు ఈవినింగ్ అలా ఇచ్చేస్తా అన్నారనమాట. మా వారు తీసుకొచ్చిన శారీ అయితే. ఇంక ఈ 3 మాత్రం నీకు ఎప్పటికైనా పర్లేదులే అన్నట్లుగా ఇంకా అలాగ ఇచ్చి పంపించేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే మా వారు వీటి కోసమే పాపం గుంటూరు అయితే వెళ్తున్నారండి. వెళ్ళననరు, ఏమనరు. నిజంగా పాపం ఎప్పుడు అడిగినా కూడా వెళ్తారనమాట. మామూలుగా ఏదన్నా చిన్నది ఉన్నా గూడా దానికోసమైనా గూడా వెళ్తా అంటారు. అంటే ఇంకా గుంటూరు కదా! తనకేదన్నా పనుంటే పనిలో పని ఆ పని గూడా చూసుకొనొస్తారనమాట. సో, ఇంక అలాగా ఈరోజైతే ఇంక శారీస్ అవి పంపించేస్తున్నాను. ఇంక మా వాడు ఇక్కడ అలిగాడు నాకేదన్నా కొనిపెట్టు అని చెప్పేసేసి నేనేమో ఏమొద్దులే నేనే ఏదో ఒకటి చేస్తా అని చెప్తున్నాననమాట. ముందు వెనకది ముందు వేసుకుంటారా? షర్ట్ వేసుకునేది అంతేనా? టీ షర్ట్ చూడు బాగుండిద్దనా? తెక్కలోడు అనుకుంటారు ఏడేం తిట్టేసుకున్నాడు అనుకుంటారు. సరిగా వేసుకోపో, సరిగా వేసుకోపో. పద వెళ్దాం. మళ్ళీ ఆగిపోయిందా? ఆగిపోతే నవ్వుతావేరా? సో, ఇంకలా మా వారైతే శారీస్ తీసుకొని వెళ్లారనమాట. ఆల్మోస్ట్ 4 అలా అయితే అవుతుందిలెండి ఆ టైంలో. అప్పుడే కొంచెం ఎండ అది తగ్గుతుందనమాట. ఎండైనా కూడా పట్టించుకోరు. కొంచెం వెళ్ళొస్తావా అంటే వెళ్ళొస్తారు. ఒక్కొక్కసారి మాత్రం వెళ్ళననే అంటారు. ఎండగా ఉంది కదా! చల్లబడిన తర్వాత వెళ్తానులే అంటారు. ఇంకా మార్నింగ్ టైంలో కూడా అండి నేను వంట చేసేటప్పుడైనా, బ్రేక్‌ఫాస్ట్ ఎంతన్నా లేట్ అవ్వనివ్వండి అసలు ఏమనరనమాట. మార్నింగ్ పూజ చేసుకున్నాను గదా! పునుగులు అది వేయడం కొంచెం లేట్ అయిందనమాట. అసలేమనరు. ఎంతసేపయినా అవ్వండి వెయిట్ చేస్తారు కానీ అసలేమనరనమాట. 10 అవ్వనివ్వండి, 10:30 అవ్వనివ్వండి వెయిట్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏదన్నా ప్లాన్ చేసుకోకుండా బ్రేక్‌ఫాస్ట్ చేస్తే మాత్రం కొంచెం లేట్ అవుతది గదా! అలాంటి టైంలో కానీ ఈవెన్ లంచ్ టైంలో అయినా 2 అయినా గూడా అసలు ఏమనరు. పిల్లలు గూడా ఏమనరు. ఒక్క సండే రోజు మాత్రం కొంచెం నాన్ వెజ్ అది తెచ్చుకుంటాం గదా! ఆ రోజు మాత్రం గోల చేస్తారనమాట. నార్మల్‌గా అసలు ఎంత లేట్ అయినా కూడా ఏమనరు. అట్లా అని వాళ్ళు జేసుకుంటారంటే జేసుకోరు. నేనే చేయాలి, నేను చేసిందే తినాలి, ఎంత లేట్ అయినా గూడా పర్లేదు అన్నట్లుంటారు. నిజంగా వీళ్ళు దొరకడం అదృష్టం అనే జెప్పాలి. సో, పిల్లలైనా, మా వారైనా, ఇంకా మామయ్య వాళ్ళైనా గూడా కిందున్నప్పుడు అంతే అనమాట. అత్తయ్య వాళ్ళైనా గూడా అసలు ఎంత లేట్ అయినా గూడా ఏమనరు. వాళ్ళిద్దరు కూర్చొని మాటలు చెప్పుకోవడం అలా అయితే చేసేవాళ్ళనమాట. ఈ విషయంలో మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తది. ఇంకిక్కడేంటంటే ఇంక మా వాడికి చెప్పాను గదా! నేనేదో ఒకటి చేస్తా అని జెప్పేసి ఇంకా ఇంట్లో పాలున్నాయన్నమాట. ఇంక ఈరోజైతే బాదం పాలు చేస్తున్నానండి. జీడిపప్పు అవి కొంచెం అంటే వాటర్‌లో వేసి కొంచెం సేపు అలా బాయిల్ చేసుకున్నాను. ఆ పీల్ తీసేసి కొంచెం బాదం పప్పు, కొంచెం జీడిపప్పు, ఒక ఇలాచీ వేసి కొంచెం పాలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను పేస్ట్ లాగా. అండ్ ముందుగానే
పటికి బెల్లం పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట దీనిలో స్వీట్నెస్ కోసము. ఇంకా బాదం పాలు థిక్నెస్ కోసము ఒక స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, అలాగే కొంచెం పసుపు, కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి అవి కూడా మిక్స్ చేసుకున్నా. ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలైతే తీసుకున్నానండి. ఇంక ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి ఈ పటికి బెల్లం పౌడర్ నియర్లీ ఒక 6 స్పూన్స్ వరకు అయితే పట్టింది నాకు స్వీట్నెస్ కి. ఇక్కడ 4 వేసాను కానీ మళ్ళీ తర్వాత ఒక 2 వేసి అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా కార్న్ ఫ్లోర్ పాలు మరిగిన తర్వాత ఆ కార్న్ ఫ్లోర్ స్లరీ అయితే వేసేసాను. అండ్ తర్వాత ఏంటంటే బాదం పప్పు, జీడిపప్పు కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత పటికి బెల్లం పౌడర్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా పాలను కాసేపు అలా మరగనివ్వాలి. ఫస్ట్ ఏంటంటే నా పాలు ఆల్రెడీ ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి. ఇంకా మొత్తం వేడి చేయడం ఎందుకులే, కొంచెం పాలలో చేసి ఎటు చల్లగానే ఉన్నాయి కదా, ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఇవి అవి మిక్స్ చేద్దాం అనుకున్నాను. ఇన్ని రకాలుగా ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ తర్వాత మిగిలిన పాలు కూడా పోసేసి అలా మిక్స్ చేసేసాను అనమాట. ఇంకా అలా కొంచెం సేపు మరిగించుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసి కొంచెం సేపు అలా ఫ్యాన్ కింద పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాను. అంత వేడి మీద పెట్టకూడదులే అని చెప్పేసి తర్వాత కొంచెం ఫ్యాన్ కింద పెట్టి ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనం బయట తాగితే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి అన్నమాట. కొంచెం వెనిలా ఎసెన్స్ అది వేసుకోవాలి. అండ్ థిక్నెస్ కోసం కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుంటే మనకి కొంచెం చిక్కగా వస్తాయి అన్నమాట బాదం పాలు అనేవి. ఇంకా అవైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఈ లోపు కడిగిన గిన్నెలు అవి ఉంటే ఇంకా వాటిలో తుడుచుకొని మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత కొంచెం చల్లారాయి అనమాట. నా చుట్టూరే తిరుగుతున్నాడు మా చిన్నోడు, అయినయా బాదం పాలు ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి. ఇంకా అలా కొంచెం చల్లారిన తర్వాత ఇంక ఇలా గ్లాసెస్ లో పోసి కొంచెం బాదం పప్పు అలాగే కొంచెం జీడిపప్పుతో గార్నిష్ చేసేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను. 2 జలతో పట్టుకోవాలి. ఉండరా బాబు. బాగున్నాయా? అయ్యో, ఆడ కూర్చోండి పంట ఇద్దరు. పెట్టుకోవా? టీ. బాగున్నాయా? ఇంకా అలా కొంచెం కూలింగ్ తక్కువగానే ఇస్తానన్నమాట. మామూలుగా బయట ఏమన్నా తాగితే అంతంత కూలింగ్ తాగుతారు కదా, ఇంకా బయట ఇంట్లో అంత కూలింగ్ ఎందుకని చెప్పేసి ఇంట్లో ఏమన్నా చేస్తే మాత్రం కొంచెం లైట్ కూలింగ్ గా ఇస్తాను. నేను తాగడానికి మాత్రం కొంచెం కూలింగ్ మీద తాగుతాను అనమాట. సో ఇంకా అలా తలా ఒక గ్లాసు బాదం పాలు అయితే తాగేసాము. ఇంకా మా వారికి కొంచెం అయితే ఉంచేసాను అనమాట. ఇంకా మా వారేమో ఈవినింగ్ అలా వెళ్ళారు కదా 4 o'clock కి. ఇంక వచ్చేటప్పుడు ఇదిగోండి KFC లో చికెన్ బర్గర్ అయితే తీసుకొచ్చారు. పాపం మా చిన్నోడేమో పడుకున్నాడు, పెద్దోడు కూడా పడుకున్నాడు అనమాట నైట్ డిన్నర్ చేసేసి. అయ్యో అనిపించింది. మా వారికి అయితే కొంచెం బాధపడ్డారు, పడుకున్నారే ఇంకొంచెం ముందు వచ్చినా బాగుండేది అని చెప్పేసేసి. ఇంకా ఒక 3 అయితే తీసుకొచ్చారు. మా వారు తెచ్చుకోరు ఎప్పుడు కూడా, ఎందుకంటే నేను ఒకటి తినేస్తా, మా పిల్లలు అంతా తినలేరు ఏదైనా కూడా, వాళ్ళు ఎటు మిగిల్చేస్తారని చెప్పేసి. కానీ ఫైనల్ గా వాడు మిగిల్చింది వీడు మిగిల్చింది మా వారికి ఎక్కువ వెళ్తది అనమాట. సో ఇంకా అలాగా మామిడికాయలు అవి కూడా తీసుకొచ్చారు. ఇంకా అలా చక్కగా చికెన్ బర్గర్ అయితే తినేస్తున్నాము. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.